హాయ్ ఫ్రెండ్స్. 'ఎల్లమ్మ' మూవీ గురించైతే మనందరికి తెలుసు. 'బలగం' సినిమా తర్వాత వేణు 'ఎల్లమ్మ' మూవీతోనైతే రాబోతున్నాడు. సో, ఈ మూవీకి చాలా మంది హీరోలు చేస్తున్నారన్నారు. మళ్ళా క్యాన్సెల్ అయిందన్నారు. లేకపోతే ఒక సాయి పల్లవి చేస్తుందని చెప్పి క్యాన్సెల్ అయిందన్నారు. ముఖ్యంగా ఏందంటే ఇప్పుడు 'దేవిశ్రీ ప్రసాద్' ఈ సినిమాకి హీరోగా చేయడానికి కారణం ఏంటన్నది ఆయనే చెప్పిండు. ఒక షోకి పోతే ఒక రిపోర్టర్ అడిగిందనమాట. మీరు 'ఎల్లమ్మ' మూవీని అంటే దేని గురించి యాక్సెప్ట్ చేసిల్లు? హీరోగా యాస్ ఎ హీరోగా యాక్సెప్ట్ చేసిల్లా అని అన్నది. సో, 'దేవిశ్రీ ప్రసాద్' ఏం చెప్పిండంటే, నేను ఫస్ట్ మూవీ ఏదైతే చేశానో 'దేవిశ్రీ ప్రసాద్' నుండి 'దేవి' సినిమా చేసిన. మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ చేసిన బాగా అనిపించింది. సో, 'ఎల్లమ్మ' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చేసిన. ప్లస్ మళ్ళీ ఇప్పుడు హీరోగా చేస్తున్నా. నాకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'దిల్ రాజు' గారు మరియు వేణు వచ్చి నాకు స్టోరీ చెప్పంగానే నాకు ఒక 10 మినిట్స్ తర్వాత నేను కనెక్ట్ అయిపోయినా. సరే చేస్తాను అని చెప్పిన. ఎందుకో తెలవదు గానీ నాకు ఎమోషనల్‌గా అయిపోయింది. కోయిన్సిడెన్స్ ఏమో తెలవదు గానీ నేను ఫస్ట్ మ్యూజిక్ చేసిన మూవీ 'దేవి' అది అమ్మవారి మూవీయే. ఇప్పుడు హీరోగా మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్న ఈ 'ఎల్లమ్మ' గూడా దేవికి సంబంధించిందే. సో, మరి నాకు తెలవదు అది కోయిన్సిడెన్సా? అది ఎట్లా అయితుందన్నది. ఆ అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. అందుకే నేను చేస్తున్నా అని చెప్పిండు. ముఖ్యంగా ఏందంటే స్టోరీ నాకు తెలంగాణ స్టైల్‌లో బాగుంది. మంచిగా నచ్చింది. దాని మ్యూజిక్ నేను ప్రాణం పెట్టి చేసిన. ప్లస్ యాక్టింగ్ గూడా ఇంకా చేస్తున్నా. నాకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నాకు సెట్ అయిందనైతే అనిపించింది. సో, నేనైతే ఈ మూవీ చేస్తున్నందుకు చానా సంతోషంగా ఉన్నా అని ఒక ఈవెంట్‌లో ఒక రిపోర్టర్‌కైతే చెప్పిండు. సో, ఇది ఆ 'ఎల్లమ్మ' మూవీని 'దేవిశ్రీ ప్రసాద్' చేయడానికి హీరోగా చేయడానికి కారణమైతే ఇది. తను స్టోరీ విన్న వెంటనే ఎక్సైట్ అయిపోయిండంట. సో, మరి అంత ఎక్సైట్ అంటే మనం గ్లింప్స్‌లోనైతే అయితే మ్యూజిక్‌తోని, విజువల్స్‌తోని ఒక ఫెస్టివల్‌ని మనకు చూపిస్తూ అటు మ్యూజిక్, ఇటు 'దేవిశ్రీ ప్రసాద్' ఎలివేషన్ 3 ఏవైతే చూపెట్టిర్రో అవి మంచిగా వర్కౌట్ అయినాయి. చూసిన వాళ్ళు గూడా వేణుయేనా అంటే ఇంత రేంజ్‌లో తీస్తుంది అన్నట్టుగానైతే మనకనిపించింది. సో, 'బలగం' కంటే ఎక్కువ ఈ 'ఎల్లమ్మ' హిట్ కావాలని కోరుకుంటూ, మళ్ళీ 'దేవిశ్రీ ప్రసాద్' గూడా మంచి హీరోగా ఇండస్ట్రీలో రాణించాలని కోరుకుంటూ, సో, ఇది అన్నమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 'ఎల్లమ్మ' మూవీకి 'దేవిశ్రీ ప్రసాద్' హీరో గాకుంటే ఎవరు చేస్తే బాగుంటుందో కింద కామెంట్ పెట్టండి. లేకుంటే 'దేవిశ్రీ ప్రసాదే' చేస్తేనే బాగుందా? అది గూడా కామెంట్ పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.